ఎన్టీఆర్ దేవర 2024 ద్వితీయార్థంలో థియేటర్స్లోకి రానుందని ఇటీవల ప్రచారం జరుగుతుంది. విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా నిర్మాణాంతర పనులు అనుకున్న సమయానికి ముగియకపోవచ్చునని మేకర్స్ ఇప్పుడు సినిమాను వాయిదా వేయాలని చూస్తున్నారంటూ ప్రచారం అవుతుంది. వాస్తవానికి ఏప్రిల్ 4వ తేదీన ఈ మూవీ రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ అప్పటికి పనులు సజావుగా పూర్తయితాయా లేదా అంటూ తర్జన భర్జన సాగుతుందంటూ కథలొస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం రిలీజ్ కోసం సర్వసన్నాహకాలు చేస్తున్నారు. అయితే దేవరాలో విఎఫ్ఎక్స్ హై ఎండ్ లో ఉంటుందని సమాచారం. అవుట్పుట్ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ప్రేక్షకులకు భారీ విజువల్ ట్రీట్ ని అందించాలనుకుంటున్నందున విజువల్స్ విషయంలో రాజీ పడకూడదని చిత్ర నిర్మాతలు భావిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం దేవర విఎఫ్ఎక్స్ కోసం 6 విభిన్న కంపెనీలు పనిచేస్తున్నాయని తెలుస్తుంది. స్థానిక కంపెనీలతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపున్న విఎఫ్ఎక్స్ కంపెనీలు కూడా పనిచేస్తున్నాయని సమాచారం. సైఫ్ అలీ ఖాన్ అనూహ్య గాయం వల్ల సినిమా ఆలస్యం అవుతుందనే పుకార్లు నెట్లో వైరల్ అవుతున్నా అది నిజం కాదని తెలుస్తుంది. కేవలం విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగానే జాప్యం జరుగుతుందని, సైఫ్ అలీ ఖాన్ కు గాయం కావడానికి సంబంధం లేదని యూనిట్ వర్గాలు ఇదివరకే స్పష్టం చేశారు. సైఫ్ ఇప్పటికే ఈ చిత్రంలోని తన వంతు షూటింగ్ ను పూర్తి చేశాడని తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను జనవరి 8న విడుదల చేయగా అద్భుత స్పందన వచ్చింది. కొరటెల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించారు. దాదాపు 140 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుందని సమాచారం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దేవర సినిమాతో ఎన్టీఆర్ ఒక భారీ సక్సెస్ ను అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాలో ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం దాదాపు 10 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతుందని అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ కూడా ప్రేక్షకులను అలరించడంలో భారీ సక్సెస్ అయింది. ఇలాంటి క్రమంలో ఈయన చేస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పుడిప్పుడే భారీగా అంచనాలైతే ఉన్నాయి. మరి ఇలాంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ మార్కెట్ పెంచుకోవడానికి పాన్ ఇండియాలో సోలో హీరోగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికైతే రెడీ అవుతున్నారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ గత కొన్ని రోజుల్లో ఇండియాలోనే స్టార్ హీరోగా ఎదగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.